హాయ్ అండి. మేమైతే నెల్లూరుకి వెళ్తున్నాము. మా వీణక్కయితే కాలేజీకి వదిలిపెట్టమని ప్రెజర్ చేస్తుంది. ఒక్కరోజు క్లాస్ మిస్ అయినా నాకు అర్థం కాదు మమ్మీ. నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను అడిగినప్పుడల్లా నాకు చదువు విషయంలో ఏ ఆటంకం లేకుండా నన్ను చేర్పించానండి. ఈరోజు ఏదో రొట్టెల పండుగ అంట, మాకైతే తెలీదు. నెల్లూరు వీణాకు తెలిసింది రొట్టెల పండుగ అంటే ఇట్లుంటుందని. ఈ ఇసుక తల్లితే కనపడదు ప్లేసు. అట్లా ఉన్నారు జనాలు, చాలా అంటే చాలా జనాలు. బస్సులో అయితే స్టాండింగ్ అనమాట, మా కడప నుంచి నెల్లూరు వరకు. నాకైతే కాళ్ళు చిన్నగా లాగలేదు అంత దూరం నిల్చుకొని పోయేసరికి. నేను పొద్దున్నే లేసాను, 4కి లేసి అన్నం చేసి పప్పు చేశారు. 2 మునక్కాయలు ఉంటే చెట్టుతోటి పెరికి మా బొక్కలకి ఎందుకు సొట్ట చేసిండ్రు పిల్లోళ్ళు. ఇంకా పప్పు మీద మూసేసాను, దీపం పెట్టుకొనేసి బయలుదేరుతున్నాము. ఎందుకంటే మనం పోయేది ప్రయాణం కాబట్టి ఏమి ఇబ్బంది జరగకుండా మనం సేఫ్గా వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇంకా కావాల్సినవన్నీ ఆధార్ కార్డులు, మాకు కావాల్సిన అమౌంట్, మంచి చెడ్డ అన్నీ తీసుకుంటున్నాము. హ్యాండ్ బ్యాగ్ అయితే అది కొయ్యేటి హ్యాండ్ బ్యాగ్ మా అయ్యప్ప తెచ్చిండు. అదేమో అంత కంఫర్ట్గా లేదులే అని చెప్పి అది లోపల పెట్టేసి నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగే నేను తీసుకున్నాను. ఇంకా పొద్దున్నే బస్సు అయితే మా ఊరికి 8 గంటలకు వస్తుంది. నేను 8 గంటలకు బస్సుకు బయలుదేరితే మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా టైం పట్టిపోతుంది. మా చిన్న కోణలు 2 ఉన్నాయి, ఆ 2 అంటే నిసిపెట్టి ఇంటికాడ. అది కాక ఈరోజు ఆదివారము, మా అత్తోళ్ళు ఎవరు లేరు, అంత పిక్నిక్ పోయినారు, అంటే గుళ్ళకాడ నిద్ర చేయడానికి పోయినారు. ఈ పిల్లకాయలతో కొంచెం టెన్షన్, పొద్దుగులుగా ఇంటికి రావాలని చెప్పి కొంచెం పొద్దున్నే బయలుదేరుతున్నాము. ఎవరిదైనా ఆటో వస్తే కొంచెం బాడెక్కి తీసుకొని రోడ్డుపైకి వెళ్ళి ఆ నుంచి కడపకి వెళ్ళి కడప నుంచి నెల్లూరుకి వెళ్దామని ప్లాన్ చేసుకొని మబ్బుతో లేయడం జరిగింది. అనుకున్నట్టుగానే మేము నాకు తెలిసి 6:30 అట్లా అయింది. బయట రోడ్డు మీదకి పోతే మా ఊరైపు చికెన్ తీసుకొని వస్తామా ఉండండి అని చెప్పిండు. అయిపో చికెన్ తీసుకొని వచ్చి మమ్మల్ని అయితే రోడ్డు మీద వదిలిపెట్టిండు. మేము వెళ్ళేసి కడపకు దిగేసి మళ్ళీ బస్ ఎక్కి బద్దివేలు దిగాము. నెల్లూరు అనేది బోర్డేమో కానీ బద్దివేలు వరకే అన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా ఆడ దిగేసి ఏమైనా తింటావమ్మా అంటే ఏం వద్దులే అనేది. నెల్లూరు బస్సు చూస్తే డోర్లే కానుకోమన్నారు. మా కూతురేమో ఇంకొక బస్సుకు పోదాంలే మమ్మీ అంటుంది. నేనేమనుకున్నా 10 నిమిషాలు లేట్ అయినా లేటే కదా, 10 నిమిషాలు యాడ్ అవుతుంది రిటర్న్ రావడానికి నాకు అన్నట్టు. ఆగేదే లేదు, వెళ్దాం వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయినాం. ఎక్కడ ఆగలేదనమాట. అట్లనే నిల్చుకొని 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 అబ్బా బల్ల నరకం అనిపించింది నెల్లూరు వరకు. ఆ నిల్చుకోవడం మాత్రం నరకం. నిల్చుకునేది అట్లనే, కొంచెం ప్లేస్ కూడా లేదు. అట్లా ఇట్లా సర్దుదాము, కాలు మార్చుకుందాము అంటే కూడా ప్లేస్ లేదు. అంత దారుణంగా ఉందన్నమాట మా పరిస్థితి బస్సులో అయితే. మా వీణ అయితే అలవడిపోయింది. నాకైతే కడుపు నచ్చినాయి, కాళ్ళు నచ్చినాయి, ఏమి చేయాలనో అర్థం కాలే. కానీ తప్పదు, పిల్లల కోసం అన్ని పడుబాట్లు పడాలా, అన్నీ ఓపికలు తెచ్చుకోవాలా. నాకైతే నిజంగా మిడియాలు నస్తాయి చాలాసేపు నిలబడుకుంటే. ఎందుకు ఈ మధ్య మిడియాలు నస్తున్నాయి, నాకు వాస్తున్నాయి కూడా. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. నేను కెమెరా ఆఫ్ అయిపోయింది అనుకోనే ఉద్దేశంతో ఏం చేశానో చూడండి, వీడియో అయితే తీస్తూనే ఉన్నాను. నేను ఆఫ్ చేశాననే ఉద్దేశంలోనే ఉన్నా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది. కానీలేండి, ఎంత దూరం తీసానో కూడా అర్థం కాలే నాకే. ఆటో అయితే వచ్చింది, మొత్తానికి అయితే ఆటోలో ఎక్కేసాము నేను నా పెద్ద బిడ్డ బ్యాగ్ తీసుకొని. ఆటో వచ్చి మా ఊరు అయిపోది, అంటే అమ్మ వాళ్ళ ఊరు అయిపోదేలేండి. ఇంకా 100 రూపాయలు ఏమో తీసుకున్నాడు రోడ్డు మీదకి. 100 రూపాయలు ఇచ్చి దిగేసాము. దిగిన వెంటనే బస్సు అయితే వెళ్ళిపోయింది, ఎక్స్ప్రెస్ ఆపలేదు. మళ్ళీ పల్లెవెలుగు బస్సు అయితే వచ్చింది. ఆ బస్సుకి అయితే వెళ్ళిపోయినాం కడపకి. అయితే కొంచెం అయితే ఎక్కడా లేట్ అవ్వలేదు, బస్సులు అయితే దొరికాయి. కానీ నెల్లూరుకి నిలుచుకోవడమే మర్చిపోలేని అనుభూతి అనమాట, అంత భయంకరంగా ఉంది. మా వీణ అయితే ఫోటో తీసుకోవాలి ఒకటి, ఆ ఫోటో అనింది ఒక జడ వేసుకొని. అక్కడ అడిగినారంట కాలేజీలో, కుదరలేదు ఆమెకు. ఫోటో తీసుకున్నాం అన్నప్పటిలో నూనె పెట్టుకుంటుందా. ఇప్పుడు మమ్మీ ఈ డ్రెస్ బాగుంది, నాకు ఒక జడ వేసుకోండి అని నాకు ఒక ఫోటో తీయనింది. ఎన్ని ఫోటోలు తీసిన కళ్ళు మాత్రం మూసుకునే ఉంది కిందికి. ఇంకేం ఫోటో తీయాలి నేను. మొత్తానికి అయితే ఆర్డినరీ బస్సు ఎక్కాము. రోడ్డు మీదకి వెళ్ళి బస్సులో సీట్ అయితే దొరికింది. ఫోటో పోజ్ ఇచ్చా మమ్మీ ఫోటో తీ అంటుంది. ఆ ఫోటో తీద్దామనుకుంటే ఎండ ముఖం మీద పడుతుంది. ఇంకా అని పని చెప్పి రెండుసేపు పడుకొని నిద్రపోయింది. కనం మీద చల్లగా గాలి తోలేసరికి నిద్రపోనిలే అని చెప్పి నేను పడుకోబెట్టుకున్నా. కాలేజీ వాళ్ళంతా రేపు రేపు కానీ మన్నాడు కానీ వెళ్తారంట, 2 రోజులు రెస్ట్ తీసుకొని.
మా పిల్ల కొంచెం కష్టపడే తత్వం ఉన్న బిడ్డ కాబట్టి కొంచెం ముందే వెళ్తుంది. అది కాక కష్టమైన చదువు తీసుకుంది. జేఈ అడ్వాన్స్ అంట. ఒక క్లాస్ మిస్ అయినా చాలా ఇబ్బంది పడతారు. చాలా హార్డ్ వర్క్ చేయాలంట. అందుకోసం నేనైతే వెళ్తాను, నన్ను వదిలిపెట్టు అని ఏడుస్తుంటే ఇంకే వాళ్ళతో వీళ్ళతో ఏం పంపిస్తావాలని చెప్పి నేనైతే తోలుకొని వెళ్ళాను. తోలుకొని పోయి వదిలేసి కష్టపడకుండా ఏదో చెప్తారు బిడ్డ కోసం ఇంకా ఎన్ని దెబ్బలు పడాలో ఏమో నేనైతే నిలుచుకొని ఇంకా తిన్న అన్నం అట్టున్నాయి, నీళ్ళు అట్టున్నాయి. మాకైతే చాలా ఇబ్బంది అయితే పడినాం బస్సులో అయితే కన్నా నేను నా బిడ్డ. ఈ రొట్టెల పండుగ అని తెలిసినా ఏం చేసేది ఏం లేదులేండి, ఎందుకంటే తప్పదు, పోవాల్సిందే జర్నీ. ఇంకా వర్షం అయితే పడతా ఉంది తిరిగి వచ్చేటప్పుడు. ఇది అయితే తిరిగి వచ్చేటప్పుడు ఇంకా సీటు ఒకసారి దొరికింది, ఒకసారి దొరకలేదు. ఇంటికి రాగానే మా లడ్డు ఏమైనా తినేది తెచ్చినా నేను ఎత్తుకులాడుతుంది పాపం నా బిడ్డ. ఏం తీసుకురాలి, నేనైతే ఉట్టి చేతలు వచ్చా. తీసుకురావడానికి అవకాశం లేదనమాట. బస్సు దిగుతానే బస్సు ఎక్కుతాను ఇంక బయటికి వెళ్తే కదా ఏమన్నా కాయో పండో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంటికాడ కొనుక్కోమని చెప్పాను, 10 రూపాయలు కొనుక్కొని తినండి అని చెప్పా. ఈ యూనిఫామ్ అయితే ఇచ్చినారు, మగపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చినారు, ప్యాంటు సక్కాయలు. అవి ఏం నచ్చలే నాకైతే. అంగడోళ్ళు అయితే కుట్టియాలంట. గుడ్డ 4500, కుట్టిన దానికి 7500 అంట. నేను మా ఊర్లో కుట్టించుకుంటానని చెప్పి ఫోటో అయితే పెట్టింది మేడం. తీసుకొచ్చాను. ఇంకా మెజర్మెంట్ కావాలంటే నా బిడ్డ ఇంటికి రావాలా. నా బిడ్డ ఇంటికి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలనో, ఎప్పుడు కుట్టియాలనో ఏమో మరి. ఏదో ఒకటి చేయాలి మొత్తానికి అయితే. నాకైతే ఒళ్ళంతా కొట్టేసినట్టుంటుంది. నీళ్ళు పోసుకుంటే అసలు నీళ్ళు పోసుకోకుండా అసలు లేలేను ఇంకా. అట్టుంది నా పరిస్థితి. అలసిపోతుంది ఈ మధ్య. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అస్సలు సపోర్ట్ చేయడంలో బాడీ అయితే చాలా నీరసమైన, చాలా అంటే చాలా నీరసం అయిపోతుంది. కానీ పిల్లల కోసం ఓపిక తెచ్చుకొని బలం తెచ్చుకొని బాగా తిని స్ట్రాంగ్గా అయితే ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి నా మీద ఈ పిల్లలతోటి బాధ్యతలు. ఇప్పుడే ఇట్లా అయిపోతుంది ఏంది, నేను వీక్ అయిపోతాను. ఇంకా చాలా ఏళ్ళు బతకాల నా బిడ్డల కోసం. ఏం చేయాలి నేను అనిపిస్తుంది. ఎక్కువ ఫుడ్ తిన్నానంటే లావు అయిపోతానా? లావు కాకూడదు, బలంగా ఉండాలంటే ఫుడ్ బాగా తినాలా. ఏం చేయాలో అర్థం కాలే. ఒకదానికి ఒకటి అన్ని ఖర్చులు పెట్టుకుంటా అంటే ఏం చేయాలో అర్థం కాలే. ఒక్కోసారి మెంటల్ వచ్చేది నాకు ఆలోచనలన్నీ చేసుకుంటా అంటే. ఆడ నెల్లూరు నుంచి 10,000కి నిలుచుకొని కడుపు నచ్చాంది అన్నం నీళ్ళు లేక. ఆడ అన్నం తిన్నామని బస్సు ఆపినాడు కండక్టర్ డ్రైవర్, ఇద్దరు బూ తింటా అంటే నేను ఒక రూపాయి తిన్నా. 2 గంట టైంలో బూ తిన్నామా. మా పాస్ వచ్చంటే ఆడ పోసుకొని బాత్రూమ్ లేదు ఆ ఊర్లో. అట్నే ఉగ్గపట్టుకుని ఇప్పుడు కడుపు నచ్చాను నాకు. ఈ కడుపు అంతా నచ్చింది. కాళ్ళు అయితే లాగుతానే, జ్వరం వచ్చేది ఏం పడరు. పడి పొల్లి చెప్పాలనా? ఎందుకు ప్లేట్లు అన్నీ పెట్టినారు? మటన్ పెట్టండి, నేను కడగాలనా ఇప్పుడు అవన్నీ. గుడ్డలకి ఎవరు రాలే? యూనిఫామ్స్ ఇచ్చేసినట్టుండారే. ఎవరు రాలా బట్టలకా? పోనీ అయితే తడిచి మొత్తానికి కింద పడినారా? మ్యాగీలు తినద్దు ఎక్కువ, కడుపు నచ్చదు. పెద్ద తాత ఎప్పుడు వచ్చినాడు? తల నూనె పెట్టాలా? ఇప్పుడు స్నానం చేయాలా రూపా? నాకు లేకుంటే చచ్చిపోతా, నేను నిద్రపోలేను. కొన్ని వేడి నీళ్ళు పట్టు, ఆ నైట్ ఉంటుంది ఇంట్లో ఎత్తుకుందా, లేకంటే లేలేను పొద్దున్న అస్సలు నా వల్ల కానీ కాదు. ఎట్టునో ఒకటి వేయమ్మా, అటు బెచ్చబో ఇటు బెచ్చ నీ ఇష్టం. ఈరోజు నెల్లూరులో రూపా నువ్వు రాత్రి చెప్పావు రొట్టెల పండుగ అంటే నేను నమ్మలే, కానీ నిజంగానే రొట్టెల పండుగ అంటే ఈరోజు. ఏంది ప్లేసే లేదు, బస్సులు కానీ నెల్లూరులో కానీ ఆడ చూసిన జనాలు కుప్పలు తెప్పలు ఉండాలి. ఎక్కువ మంది ముస్లిమ్స్ వస్తారు. అందరూ ముస్లిమ్స్ అనే కదా, తెలుగు వాళ్ళు కూడా తల్లి. అన్ని రొట్టెలు నువ్వు చెప్పినట్టు పిల్లల రొట్టె, సంతానం రొట్టె, విద్య రొట్టె, ఆరోగ్యం రొట్టె, అన్ని రొట్టెలు ఆడ పంచుకుంటా అంటే బస్సులో చూసా.
అయ్యో ఈరోజే వచ్చినామా అనిపించింది. ఆటోలు దొరకలే, బస్సులు దొరకలే, వద్దు స్వామి అనిపించింది. బాగా అలసిపోయింది పానం నాకైతే కదా. నేను ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకున్నా నాన్న, కానీ నేను ఏడ దిగలేదు. ఏడ అంటే బస్ స్టాండ్లలో ఏం కొనలేదు నాన్న, వచ్చేసా. నీళ్ళు పోసుకుంటా, నాకు నిద్ర వచ్చేస్తుంది. పానం అలసిపోయింది. మేము ప్రయాణం అంటే పానం పోతుంది నాకు. ఓపిక లేకన్నా ఆడున్నా చూడు లైట్ పొద్దున వేసుకొని ఇప్పినోడు ఉండదు చూడు నైట్. బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఆడున్నా చూడు మా ఇంట్లో కుర్చీలో ఉన్నా చూడుమా. ఎటుపోయినది పొద్దున్న ఇప్పిండా నేను. ఉండు ఏమి అందరు కాలేజీ పోకుండా చదువుకోకుండా ఇంట్లో గుడ్లు పెడతాను. అది బాగుండదా టవల్దే, బ్లాక్ టవల్. భయం అంటా ఉండండి. మీ నాయన వచ్చి అంటాడు అన్నీ భయం లేకుండా చేసి పెడతాను. తిని ఇంట్లో ఉండదు. కొట్టద్దు మా దయచేసి ప్లీజ్ తల్లి కొట్టద్దు.